32 అడుగులు పడిందండి. 32 అడుగులు అంటే ఎంతో మీరే ఒకసారి గమనించండి. అలాగే మనకు ఫ్రంట్ లెఫ్ట్ రైట్ వచ్చండి ఓపెన్తో ఇచ్చానండి. అవి కూడా మీకు గ్రిల్ మొత్తం తీసి చూపిస్తా. అసలు ఈ ఆలోచన అయితే మాత్రం కరెక్ట్ కాదనుకుంటుంది నాకైతే. ఎనీవే మనమేమో అడ్డమైన సెత్త వేస్తాం. వాస్తవం చెప్తాను, చాలా జనం ఈ మాటకి ఫీల్ అవ్వచ్చు నాకు తెలిసి. అడ్డమైన సెత్త ఈ విధంగా తయారవుతుందంటే అందరూ చేసేది లే కదా అంటారు. అక్కడ పప్పులో రాంగ్ చేస్తామండి మనం. అంతే జిప్పు కంపెనీలో న్యూ మోడల్ ఓల్డ్ మోడల్ రెండింటికి కంపేర్ రేట్. ఈ రెండింటిలోనే ఏది బెస్ట్? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడండి మీ ముందుకి 5.1 స్పీకర్ ప్యాకేజ్ అండి. ఇది వచ్చిన మీకు తిరుపతి నుంచి ఆర్డర్ ఇచ్చారండి. అంటే అంత దూరం నుంచి నాకు ఆర్డర్ ఇచ్చినందుకు వేరే థ్యాంక్స్ అన్న. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందండి, నాది ఇది కొత్త ఛానల్ అండి. ఇంకా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. వీడియోలోకి వెళ్దామండి. ఇవి వచ్చండి కంప్లీట్గా జిప్పు కంపెనీ 6.5 ఇంచెస్ స్పీకర్ ప్యాకేజ్ అండి. అయితే ఇందులో మీకు కొంచెం నేను వివరించవలసింది ఒకటి ఉందండి. ఏంటంటే, అన్న మీరు స్పీకర్ ప్యాకేజ్ ఇంత కాస్ట్ చెప్తున్నారు ఏంటంటే, అక్కడ స్పీకర్లు ఒకటి ఇప్పుడు చాలా జనం వేరే దిక్కుని తీసుకున్నారంట. అక్కడికి మీకు కంపేర్ ఒక 2000 వరకు తేడా ఉంటుందంట. 2000 అనేది ఎందుకు తేడా ఉందనుకుని నేను చూపిస్తానండి. 2000 కాదండి, ఆ 2000కి తగ్గట్టు వాళ్ళు ఎంత తేడా ఉంది, నాది ఎంత తేడా ఉంది అన్నది అది కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే నా దగ్గర క్వాలిటీ ఏంటి, వాళ్ళ దగ్గర క్వాలిటీ ఏంటి, నెక్స్ట్ ఆఫ్ ఆల్ నేను వాడే డ్రైవ్స్ ఏంటి, వాళ్ళు వాడే డ్రైవ్స్ ఏంటి, అవి కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే మీరు అనుకుంటారు అక్కడేమో వాళ్ళ దగ్గరికి నీ దగ్గరికి ఒక 2000 వేరియేషన్ ఉందంటే నేను ఇక్కడ ఫ్రాడ్ చేస్తున్నట్టు. నేను ఎట్లా వాడిను ఏంటి అన్నది మీకు కంప్లీట్గా చూపిస్తానండి. అయితే మనకు ఇవి మొత్తం డ్రైవ్స్ అని 6.5 ఇంచెస్ 18mm చేసిందండి. వాళ్ళు చేసింది 18mm కాదండి. 18mmతో మీకు ఆ కాస్ట్ ఇవ్వమనండి, చూద్దాం. నెక్స్ట్ ఒకటి. రెండోది ఏంటంటే, నేను ఇచ్చే ఫినిషింగ్ వినలై పేపర్ అండి. మీరు కంప్లీట్గా చూడొచ్చు. వినలై పేపర్ దీనికి ఆ డెకోలంకి కంపేర్ చేస్తే చాలా తేడా ఉంటుందండి. వినలై పేపర్ అడుగు వచ్చి 40 రూపాయలు 50 రూపాయల వరకు ఉందండి. డెకోలం వచ్చండి అడుగు 15 రూపాయలు 10 రూపాయలు అండి. మరి దీనికి కంపేర్ ఎంత ఉందండి? మినిమం 30 రూపీస్ ఉంటుందండి ఒక అడుగుకి. ఒక డెకోలం సీట్ కొనాలంటే 350 రూపాయలు. ఇలా ఈ స్పీకర్ ప్యాకేజ్ మొత్తానికి నేను సీటు మొత్తం వాడిందండి 32 అడుగులు పడిందండి. 32 అడుగులు అంటే ఎంతో మీరే ఒకసారి గమనించండి. అలాగే ఇది కంప్లీట్ 18mm అండి. మీరు ఇక్కడ హోల్లో చూస్తే ఎంత లాంగ్ ఉన్నది మీకు తెలుస్తాయి, ఎంత లాంగ్ ఉంది ఏంటండి. కంప్లీట్గా 18mm. అయితే వాళ్ళు వేసేది 12mm వాడుతున్నారు. లోపల ఒక లేయర్ వేస్తారండి. మళ్ళీ ట్విటర్ మీరు ఇలా గాడిలో ఉండదండి, డైరెక్ట్ మీకు ఏంటంటే బయట బిగించుకునేలాగా ఉంటుంది. మీరు గ్రిల్లు ఇలా వేసేటప్పటికి మ్యాగ్నెట్ ట్విటర్ అయితే కరెక్ట్గానే ఉంటుందండి. అదే మ్యాగ్నెట్ ట్విటర్ కాకుండా మామూలు ట్విటర్ అయితే ఆ క్లాత్కి కొంచెం బయటికి తన్నుకొని వస్తుందండి. ఆల్రెడీ నేను మామూలు ట్విటర్లు కూడా బాక్సులు చేశానండి. అవి కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే మామూలు ట్విటర్లకి దీనికి ఏంటి కంపేర్ చేశారని. అయితే అది కూడా 18mmతో చేశానండి. కంప్లీట్గా 18mm ఇస్తాను. ఎందుకంటే 18mmతో వచ్చే సౌండ్ ఎఫెక్ట్ వేరండి, 12mmతో వచ్చే సౌండ్ ఎఫెక్ట్ వేరండి. అయితే మనకి ఇది వచ్చండి సరౌండింగ్ బాక్స్ అండి. మనకు ఫ్రంట్ లెఫ్ట్ రైట్ వచ్చండి ఓపెన్తో ఇచ్చానండి. అవి కూడా మీకు గ్రిల్ మొత్తం తీసి చూపిస్తా. చూస్తున్నారు కదండి, గ్రిల్ మొత్తం తీస్తే ఇట్లా ఉంటుందండి. అయితే మనకు వచ్చండి ఇవి లెఫ్ట్ రైట్ వచ్చండి ఈ రెండు బ్యాక్ సరౌండింగ్ అండి. అంటే బ్యాక్ సరౌండింగ్ ఫుల్ రేంజ్లో లేదా మిడ్ రేంజ్లో వాడుకోవాలండి. తర్వాత ఫ్రంట్ వచ్చండి ఊపర్లు అండి, లెఫ్ట్ రైట్. సెంటర్ కూడా వచ్చండి రెండు ఫుల్ రేంజ్లో. అలాగే ప్రతి దాంట్లో కూడా అండి RD02 మ్యాగ్నెట్ ట్విటర్ ఉపయోగించడం జరిగిందండి. అయితే ఇది 75 వాట్ మ్యాక్సిమం అవుట్పుట్ ఇస్తుందంట. మరి RMS ఎంత ఉంది జిప్ కంపెనీ ఇదే కాదు, దీంట్లో కూడా మెన్షన్ చేయలేదు. అలాగని అతనికి మనం సెట్ అనడానికి లేదండి. బెస్ట్ క్వాలిటీగానే ఇస్తున్నారు జిప్ కంపెనీ అంటే. మనకు లోకల్లో మంచిగా బాగుండాలి అనుకుంటే మంచిగానే ఉంటుందండి. అయితే మనకి ఇది కంప్లీట్గా 18mm ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు వాళ్ళు ఇచ్చేదండి, ఇప్పుడు ఈ క్రాస్ ఉందండి, ఈ సైడ్ ఇస్తారండి. నేను ఈ సైడ్ ఇచ్చానండి, చూడొచ్చండి. ఈ సైడ్ ఎందుకు ఇచ్చేవని అనవచ్చు.
ఈ సైడ్ అయినా ఆ సైడ్ అయినా మనకి ఏ సైడ్ అయినా ఓల్ వస్తుంది. మనకి వాల్లో పెట్టేటప్పుడు కొంచెం క్రాస్గానే ఉంటుందండి. ఈ సైడ్ అయినా ఇచ్చుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు, ఈ సైడ్ అయినా ఇచ్చుకోవచ్చు. అయితే మనకు కంపేర్ ఏంటంటే నా దగ్గర కొంచెం కాస్ట్గా అవ్వడానికి ఈ ప్యాకేజ్ కూడా ఇతను కూడా నాకు అడిగాడు, వాళ్ళని దిక్కున అడిగాను, అక్కడ ఇక్కడ 2000 తేడా ఉంది అని. అంటే నేను అప్పుడు అన్న మీకు కంప్లీట్గా 8mm కావాలంటే ఈ ప్రైస్తో ఇస్తాను, సేమ్ నీకు నాకు బాక్స్ సెండ్ చేసావు, అదే బాక్స్తో మీకు కావాలనుకుంటే అట్లనే కావాలనుకుంటే ఆ ప్రైస్ అవసరం లేదన్న, నాకు దాని మీద ఇంకొక 500 తగ్గించివు, నేను కాదనలే. ఎందుకంటే ఆ పనితనం అలా ఉంటుంది, ఈ పనితనం ఇలా ఉంటుంది, దీనికి సంబంధించిన వర్క్ దానికి ఉంటుంది కాబట్టి ఆ విధంగానే నువ్వు ఇంకో 500 తగ్గించి ఇవ్వచ్చు. దాని విషయానికి వచ్చాను. నెక్స్ట్ అప్పుడు చాలా జనం కొంతమంది ఇప్పుడు మీ కస్టమర్లు ఎలా చెప్తే మేము అలా తయారు చేయాలండి. ఒకవేళ మా ఓన్ మైండ్కి మీరు వదిలేస్తారనుకో, సెంటర్ ఛానల్ బాక్స్ ఈ విధంగా తయారవుతుందండి. ఈ విధంగా తయారవుతుందంటే అందరికీ చేసేది లే కదా అంటారు. అక్కడ పప్పులో రాన్ చేస్తామండి మనం. ఎప్పుడు ట్విట్టర్ చాలా జనం ఏంటంటే సెంటర్లో ఉంటుందండి. ఈ స్పీకర్ మధ్యలో సెంటర్ ఉంటుంది. ఎప్పుడు అలా చేసుకోకండి. నా దగ్గరైనా కాదు, ఎవరి దగ్గరైనా బాక్స్ అడిగేటప్పుడు మాత్రం ట్విట్టర్ అన్నది మనకు ఈ లెవెల్ చూసుకోండి. ఈ లెవెల్ చూసుకొని పైకి ఉండాలి ట్విట్టర్. అప్పుడు ఏంటంటే అండి, దీని నుంచి వచ్చే సౌండ్ ట్విట్టర్కి డామినేషన్ చేయాలి. అలాగే ట్విట్టర్ నుంచి హై ఫ్రీక్వెన్సీ వచ్చింది కూడా ఈ రెండింటి నుంచి వచ్చే వాయిస్కి డామినేషన్ చేయాలి. ఇది హై ఫ్రీక్వెన్సీ కాబట్టి మన పైబడి వెళ్ళిపోతుంది, వాయిస్ అనేది మనకు క్లారిటీగా ఉంటుంది అనమాట. సెంటర్ ఛానల్ బాక్స్ ఈ విధంగా చేయించుకోండి. అలాగే ప్రతి దాంట్లో నెట్వర్క్ వేసానండి. నెట్వర్క్ కూడా జిప్ కంపెనీలో న్యూ మోడల్ అండి. 300 వాట్ వరకు క్రాస్ ఓవర్ ఉపయోగించవచ్చండి. మీకు ప్రతి దాంట్లో క్రాస్ ఓవర్ అని చెప్పాను, కానీ 300 వాట్ అంటే ఈ ఫ్యూచర్లో మనకి ఏంటంటే 300 వాట్ క్రాస్ ఓవర్ వేసుకోవడం, క్రాస్ ఓవర్లో ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉంటుందనండి. అక్కడ క్రాస్ ఓవర్ కూడా నేను అవి మీకు నా వేరే ఛానల్లో ఆ 2 క్రాస్ ఓవర్లు వేరియేషన్ ఏంటనేది కూడా నేను వీడియో చేస్తానండి. అంటే జిప్ కంపెనీలో న్యూ మోడల్, ఓల్డ్ మోడల్ రెండింటికి కంపేర్ రేట్, ఈ రెండింటిలోనే ఏది బెస్ట్ అన్నది కూడా చేస్తాను. నెక్స్ట్ ఇంకొకటి క్రాస్ ఓవర్లో వచ్చే 8 ohms 4 ohms ఇవన్నీ వాడు మెన్షన్ చేస్తారండి. 8 ohms అన్నప్పుడు ఊపర్ సిస్టమ్ కానీ లేదంటే మిడ్ రేంజ్కి వెళ్ళే సిస్టమ్ కానీ ఏం మారదండి. అలాగే 4 ohmsలో కూడా 8 ohmsలో కూడా రెండిట్లో ఏం మారదండి. ఒక ట్విట్టర్కి వెళ్ళే లైన్ కెపాసిటర్ అండి. కెపాసిటర్ కానీ లేదంటే రిజిస్టర్ కానీ మీరు అంటే ట్విట్టర్కి వెళ్ళే లైన్లో మాత్రమే ఆ వోల్టేజ్లు మారుతాయండి. అదే 8 ohmsలోకి వెళ్ళేటప్పటికేమో 2.2, అవి 4 ohmsలోకి వెళ్ళేటప్పటికి 3.3 కానీ 4.7 కానీ వేస్తారు మ్యాక్సిమం. ఎందుకంటే ఈ క్రాస్ ఓవర్ల కోసం పక్కగా ఒక వీడియో చేస్తానండి. చాలా జనం ఇప్పుడు ఇందులో కూడా క్రాస్ ఓవర్లు ఉపయోగించాను, కానీ సరౌండింగ్లో క్రాస్ ఓవర్లు వేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఆ క్రాస్ ఓవర్లన్నీ ఇప్పుడు కంపెనీ వేస్తున్నాడంటే ఒక స్పీకర్ని, ఆ స్పీకర్ తయారు చేసినాడు దానికి తగ్గట్టు క్రాస్ ఓవర్ తయారు చేసుకుంటాడు. అంటే అది మిడ్ రేంజా, ఊపరా, మనమేమో అడ్డమైన సెట్ వేస్తాం. వాస్తవం చెప్తాను, చాలా జనం ఈ మాటకి ఫీల్ అవ్వచ్చు నాకు తెలిసి. అడ్డమైన సెత్త అంటే ఆ క్రాస్ ఓవర్ ప్లేస్లోన ఊపర్ ఉండవలసింది ఫుల్ రేంజ్ చేసుకుంటాం, లేదంటే మిడ్ రేంజ్ చేసుకుంటాం, లేదంటే మిడ్ రేంజ్ ఉన్న లైన్లోన ఊపర్ వేసుకుంటాం, లేదంటే ఫుల్ రేంజ్ చేసుకుంటాం. ఇవన్నీ కరెక్ట్ కాదండి. మనం ఇవన్నీ కరెక్ట్ అయిన అసలు ఈ ఆలోచన అయితే మాత్రం కరెక్ట్ కాదనుకుంటుంది నాకైతే. ఎనీవే నేనైతే మీకు ఈ ప్యాకేజ్ చూపిస్తానండి. అలాగే దగ్గర నుంచి కూడా మీకు మొత్తం ఓవరాల్గా ఈ స్పీకర్ ప్యాకేజ్ లుక్ ఎలాగొచ్చింది ఏంటన్నది ఇవన్నీ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తానండి. చూపించకపోవడం అంటున్నది. తర్వాత ఇంకొకటి అండి, ఇది నా కొత్త ఛానల్ అండి. కొంచెం నా పాత ఛానల్ని ఎంత సపోర్ట్ చేశారో ఈ కొత్త ఛానల్ కూడా అంత సపోర్ట్ చేయమని మరి కోరుతున్నానండి. ఎందుకంటే ఒకే ఛానల్లోన స్పీకర్ ప్యాకేజీలు సబ్ ఊపర్లు ఇవన్నీ పెట్టడం వల్ల ఛానల్ కొంచెం గలీజ్గా ఉంటుంది. అంటే నాకు అనిపిస్తుంది, కొంచెం గలీజ్గా అనిపిస్తుంది. అంటే సబ్ ఊపర్లు అందులోనే ఎవరైనా ఏదైనా వీడియో టప్మని పెట్టాలన్నా నాకు పలాని కావాలంటే ఓన్లీ ఊపర్కి సంబంధించినవి, బాక్సులకు సంబంధించినవి అంటే ఈ ఛానల్లో కూడా టక్మని మీరు వచ్చి ఎతికి ఎందుకంటే పలానా వీడియో అని వెంటనే చెప్పొచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. అందుకోసం నా కొత్త ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయమని కోరుతున్నానండి. ఎనీవే ఈ స్పీకర్ ప్యాకేజ్ ఎలాగుంది, ఎట్లా ఉంది ఏంటి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు తోసిన వాళ్ళకి మీ వాట్సాప్ గ్రూప్లో ఇట్లా కొంచెం ఫార్వర్డ్ చేయండి. మీరు ఫార్వర్డ్ చేయడం వల్ల నా ఛానల్ కొంచెం గ్లోయింగ్ అవుద్దండి. ఇక ఉంటానండి. జై హింద్. చూస్తున్నారు కదా సార్, మీకు మొత్తం దగ్గర నుంచి చూపిస్తాను లుక్.
మీకు ఎంత ప్రీమియంగా అనిపించిందో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మనకు ఇది వచ్చండి ఫ్రంట్ రైట్ అండి, ఇది ఫ్రంట్ లెఫ్ట్ అండి, అలాగే సెంటర్ బాక్స్ అండి. మన సెంటర్ బాక్స్ కూడా వచ్చండి 24 ఇంచెస్ అండి ఇది. అలాగే మనకి ఈ బాక్స్ సైజులన్నీ ఆల్రెడీ నేను చాలా వీడియోలో మీకు చెప్పడం జరిగిందండి. మనకి 6.5 ఇంచ్ అంటే ఇంకా ఓవరాల్గా వచ్చే మెజర్మెంట్లు అండి ఇవి. అలాగే మీ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తానండి. చూస్తున్నారు కదండి బ్యాక్ సైడ్. మనకు బ్యాక్ సైడ్ ప్రతి దానికి స్పీకర్ టెర్మినల్ ఇవ్వడం జరిగిందండి. అలాగే వాళ్ళ ఉక్కు కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే ఈ వినలై పేపర్ క్రాచెస్ పడకుండా సేఫ్టీ బాటమ్ బూస్ట్లు కూడా ఇవ్వడం జరిగిందండి. ఇంత సేఫ్టీగా ఇస్తున్నాయి, ఇంకా మీరు మీ దగ్గర కాస్ట్ ఎక్కువ అని అంటుంటారు. మరి నేను ఇంకెంత కాస్ట్ తీసుకుంటున్నా నాకు అర్థం కావట్లేదండి. ఒక్కసారి మీరు ఈ బాక్స్ ఫినిషింగ్ ఎట్లా వచ్చి ఏంటన్నది మొత్తం మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.